Hello friends, very good afternoon. Welcome to the Hindu editorial analysis. So let me make this announcement again and again and again. We are launching UPSC Infinity in Srikakulam. We are democratizing UPSC ప్రిపరేషన్ అంటే అందరికీ అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా శ్రీకాకుళంలో కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు వర్కింగ్ మీరు జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ప్రశాంతంగా హ్యాపీగా అటెండ్ కావచ్చు. స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, వర్క్ చేసే వాళ్ళు అందరికీ కూడా అనుకూలంగా ఉండేలాగా 6 to 8 ఈవినింగ్ 6 to 8 PM మీకు క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఎప్పుడు స్టార్ట్ అవుతాయనే వివరాలు నేను అనౌన్స్ చేస్తాను. ఈ లోపు మీ నేమ్ రిజిస్టర్ చేసుకోండి. ఈ నెంబర్ కాల్ చేయండి, మేడం కాల్ చేసి మీరు ఇంట్రెస్టెడ్ అని చెప్పి విషయాన్ని తెలియజెప్పండి. ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ శ్రీకాకుళం టౌన్ ఆర్ నియర్ బై అండ్ మన యూపీఎస్సీ క్లాసెస్ మీకు నచ్చితే హ్యాపీగా ఇది మీరు ఈ నెంబర్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయ్యే వాళ్ళకి శ్రీకాకుళం వాళ్ళకి సార్ 6 to 8 మాత్రమే అంటున్నారు, మొత్తం కవర్ అవుతుందని భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే యూ ఆల్సో గెట్ యాక్సెస్ టు అవర్ ఆన్లైన్ కోర్స్. ఆన్లైన్లో ఉన్న టోటల్ కంటెంట్ మీకు కాంప్లిమెంటరీగా లభిస్తుంది, కంప్లీట్లీ ఫ్రీ. సో ఆన్లైన్లో మనకి కరెంట్ అఫైర్స్ జరుగుతూ ఉంటాయి. సో నా ఎకానమీ క్లాసెస్, ఎథిక్స్ క్లాసెస్, అన్ని సబ్జెక్ట్స్ క్లాసెస్ కూడా మీకు ఉంటాయి. ప్లస్ ఆఫ్లైన్లో మీకు ఫ్యాకల్టీ అందుబాటులో ఉండి ఓరియంటేషన్ ఇస్తారు, ప్లస్ అక్కడ కూడా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్, ఒక హైబ్రిడ్ మోడల్లో కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీతో, మీ అందరికీ తెలిసిందే లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది నడుస్తుంది. సో నెంబర్కి కాల్ చేసి మీ వివరాలు నమోదు చేసుకోండి. అలాగే ఆర్బీఐ గ్రేడ్ బికి జనవరి 2022లో నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దీనికి ఎగ్జామ్ మీకు మోస్ట్లీ ఫిబ్రవరి ఆర్ మార్చ్లో ప్రిలిమ్స్ ఫేజ్ 1 అండ్ ఏప్రిల్లో ఫేజ్ 2 ఉండే అవకాశం కూడా ఉంది. సో దీంట్లో ఫేజ్ 2 ఇస్ చాలా ఇంపార్టెంట్. మీకు రోజు చెప్తున్నాను, ఆర్బీఐ గ్రేడ్ బి ఫేజ్ 2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీకు 3 సెక్షన్స్ ఉంటాయి. ఈఎస్ఐ, ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, ఇంగ్లీష్, ఫినాన్స్ అండ్ మేనేజ్మెంట్. సో ఇందులో ఫినాన్స్ పోర్షన్, ఎకనామిక్స్ పోర్షన్ నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సోషల్ ఇష్యూస్ నారాయణమూర్తి సార్ మన యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఆయన చెప్తారు. మేనేజ్మెంట్ అండ్ ఇంగ్లీష్ పోర్షన్ వచ్చేసి మనకి శ్యామ్ సార్, మన ఇంగ్లీష్ ఫ్యాకల్టీ శ్యామ్ సార్ డీల్ చేస్తారు. సో ఇలా 3 ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు కంప్లీట్గా గ్రేడ్ బికి అవసరమైన కంప్లీట్ కంటెంట్ అంతా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఓన్లీ ఫేజ్ 2 కావాలంటే మీకు 7,000 ఫీజుతో మీరు తీసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. లేదు మాకు షార్ట్ టర్మ్ యాక్సెస్ కావాలి అనుకున్నా సరే మీ నెంబర్కి కాల్ చేయండి. యూ విల్ హ్యావ్ లిమిటెడ్ యాక్సెస్. కొన్నాళ్ళ వరకు అంటే ఎగ్జామ్ అయినంత వరకు మాత్రమే యాక్సెస్ ఇచ్చి కొంచెం ఫీజు తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఫేజ్ 1 and 2 కంప్లీట్గా కావాలి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే కేవలం 10,000 ఫీజు, మీరు లైఫ్ టైం వ్యాలిడిటీతో యాక్సెస్ మీకు కంప్లీట్గా మీకు ఉంటుంది. సో యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ దీస్ ఆప్షన్స్. దిస్ ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ 10,000 ఫీజు నేను జనవరి 1 నుంచి ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ 15,000. సో 15,000 అవుతుంది. ఫేజ్ 2 ఫీజు నేను పెంచను, బట్ ఓవరాల్ ఫీజు విల్ బికమ్ 15,000. So people who are interested, join before 31st December. Don't miss this opportunity. అలాగే రిమైనింగ్ కోర్సెస్ మనం అందించే అన్ని యూపీఎస్సీ ఆఫ్లైన్ కోర్స్ కావచ్చు, ఆన్లైన్ కోర్స్ కావచ్చు, ఆప్షనల్స్ కావచ్చు. అందులో ఈ 4 ఆప్షనల్స్కి ఒక ఫీజు ఉంది, తెలుగు లిటరేచర్కి కొంచెం ఫీజు తక్కువ ఉంది. అన్నిటికీ కూడా ఫీ రివిజన్ అనేది జరుగుతుంది. సో ఫీ అనేది జనవరి 1 నుంచి పెరుగుతుంది. సో కాబట్టి అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కావచ్చు. సో అందుకని ఎవరైనా జనవరి 31 లోపు జాయిన్ అవ్వడానికి, డిసెంబర్ 31 లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అలాగే ఇండివిజువల్ కోర్సెస్కి కూడా ప్రెసెంట్ 5,000 ఉంది ఫీజు, అవి కూడా 8,000 అవుతాయి. ఏ కోర్సెస్ ఇండివిజువల్గా ఉన్నాయో కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ చూడండి. హిందూ పేపర్లో ఎడిటోరియల్ చదివేటప్పుడు టైటిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు టైటిల్స్ ఎలా పెడుతున్నారనే చూడండి. టైటిల్ ఏం చెప్తుందమ్మా ఇక్కడ? ట్రబుల్డ్ వాటర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రబుల్డ్ వాటర్స్? ట్రబుల్డ్ వాటర్స్ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో దీని మీనింగ్ ఏంటంటే డిఫికల్ట్ సిచ్యువేషన్. ఐఎమ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అన్నాం అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఐఎమ్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇక్కడ ఈ పదాన్ని టైటిల్ ఎందుకు పెట్టారు? ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఈజ్ అరైజింగ్ డ్యూ టు ఇష్యూస్ ఇన్ వాటర్. శ్రీలంకకి మరియు ఇండియాకి మధ్యలో వాటర్ పరంగా వస్తున్న ఇష్యూస్ వల్లే డిఫికల్ట్ సిచ్యువేషన్ నెలకొంది. అందుకని బ్యూటిఫుల్గా వాటర్తో లింక్ అయిన కాన్సెప్ట్ అనే పదం తెలియజేసేలాగా ట్రబుల్డ్ వాటర్స్ అనే టైటిల్ పెట్టాడు. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ టైటిల్స్. మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్లో, క్యాట్లో కానీ, ఐబీపీఎస్, పిఓ మెయిన్స్ కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్లో సజెస్టెడ్ టైటిల్ అంటారు.
సో టైటిల్ ఎప్పుడు కూడా క్యాచీగా ఉండాలి, ఇంట్రెస్టింగ్గా ఉండాలి, క్యాచీగా ఉండాలి, మొత్తం ఓవరాల్ ఆ ఫీల్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఉండాలి. సో అలాంటి క్యాచీ టైటిల్ మనం పెట్టడానికి ప్రయత్నం చేయాలి. సో హిందూలో టైటిల్స్ ఎలా పెడుతున్నారని మీరు అబ్జర్వ్ చేస్తే తెలియకుండానే మీరు ఆ స్కిల్ బిల్డ్ చేసుకుంటారు. ఒక ఆర్టికల్ చదివిన తర్వాత దానికి ఎలాంటి టైటిల్ పెడితే బాగుంటుంది అనే ఐడియాస్ కూడా మీకు వస్తూ ఉంటాయి. సో నెవర్ ఎవర్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సిమిలర్గా ఇక్కడ ఏం రాశారు, మోర్ ఎఫర్ట్స్ షుడ్ బి మేడ్ టు వీన్ అవే ఫిషర్మ్యాన్ ఫ్రమ్ ట్రాలర్స్. వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్. ఇక్కడ మీరు ఈ సెంటెన్స్ అర్థం చేసుకోవాలంటే యూ నీడ్ టు నో వాట్ ఆర్ ట్రాలర్స్. ట్రాలర్స్ అంటే మీకు చేపలు పట్టడానికి ఉపయోగించే వలలు. దీంట్లో మనకి తమిళనాడులో ఉన్న ఫిషర్మెన్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ బాటమ్ ట్రాలింగ్. బాటమ్ ట్రాలర్స్ ని వాడుతున్నారు. బాటమ్ ట్రాలర్స్ ఎలా ఉంటాయంటే మీకు ఇలా ఉంటాయి, చూడండి పిక్చర్. బాటమ్ ట్రాలింగ్ ఎలా ఉంటుందంటే పైన షిప్ నుంచి ఈ బరువైన ఈ చుట్టూ చూడండి, ఈ చుట్టూ ఈ వలకి చుట్టూ బరువైన పెడతారు. పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ వల సీ ఫ్లోర్ ని టచ్ చేస్తుంది. సీ ఫ్లోర్ ఇది, ఇక్కడ ఉంది షిప్, కానీ సీ ఫ్లోర్ ని టచ్ చేసేస్తుంది. సీ ఫ్లోర్ ని టచ్ చేయడం వల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ అంటే ఎక్కువ చేపలు పడతాయి, కింద వరకు మనం వెళ్ళిపోవచ్చు, చాలా పడతాయి అని ఈ ట్రాలింగ్ ని ఎంకరేజ్ చేస్తారు రైతులు. ఇది ఎక్కువగా ఫాలో అవుతారు, కమర్షియల్ గా వర్కౌట్ అవుతుంది. దీంట్లో ఒక చిన్న సమస్య ఉంది. సమస్య ఏంటంటే మన టార్గెట్ ఏంటి, ఫిషర్మెన్ది ఫిష్. ఫిషర్మెన్ యొక్క టార్గెట్ ఫిష్. ఎప్పుడైతే మీరు బాటమ్ ట్రాలింగ్ చేస్తారో ఇలాంటి కొన్ని వృక్ష జాతులు, మొక్కలు, తాబేళ్ళు, టర్టిల్స్ ఇలాంటివి ఉంటాయి చూడండి, అవి కూడా ఈ వలలో పడి చచ్చిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, మెరైన్ ఎకోసిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మెరైన్ ఎకోసిస్టమ్ అనేది గెట్స్ డిస్టర్బ్డ్. అది డిస్టర్బ్ అవుతుంది. ఇది పరిస్థితి. మీకు అర్థమైందా? బాటమ్ ట్రాలింగ్ వల్ల మనకి టార్గెట్ సెగ్మెంట్ అయిన ఫిష్తో పాటు అదర్ స్పీసీస్, అది మనకి మొక్క జాతులు కావచ్చు, జంతు జాతులు కావచ్చు, మిగిలినవి కూడా చనిపోతాయి వీటిలో పడి. మొన్న న్యూజిలాండ్లో ఇలాగే బాటమ్ ట్రాలింగ్ చేస్తుంటే మనకి ఉంటాయి చూడండి, మన కోరల్స్ వచ్చేసాయి. ఇట్లాంటివి కూడా అవుతుంది. దీనివల్ల మెరీన్ ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది. ఇది మంచిది కాదు. అందుకని ఇక్కడ ఏం రాశారు, వి మస్ట్ టేక్ ఎఫర్ట్స్ టు వీన్ అవే అంటే స్లోలీ మేక్ దమ్ డిపెండ్ లెస్ ఆన్ ట్రాలింగ్. అంటే బాటమ్ ట్రాలర్స్ పైన డిపెండ్ అవుతున్న ప్రక్రియ నుంచి మెల్లగా వాళ్ళని ఆపాలి. వీన్ అవే అంటే ఒకేసారిగా ఆపాలన్నా ఫిషర్మెన్ ఏమనుకుంటారంటే దానివల్ల మాకు ఎక్కువ పడతాయి, మా జీవనాధారం మా కడుపు కొడతారా అంటారు. వాళ్ళకి తెలియదు ఇవన్నీ. సో మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, అది మానేసి వేరే పద్ధతుల్లో ఫిషింగ్ చేయాలన్నట్టుగా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. సో వీన్ అవే అంటే అర్థం ఏంటి, టు స్లోలీ స్టాప్ డూయింగ్ సంథింగ్, స్టాప్ డిపెండింగ్ ఆన్ సంథింగ్. దేని మీద, ట్రాలింగ్ మీద డిపెండ్ అవ్వడం అనేది తగ్గించాలి. స్టాప్ దెమ్ ఫ్రమ్ డిపెండింగ్ ఆన్ ట్రాలర్స్. అది వీన్ అవే మీనింగ్. అది దానికోసం ప్రభుత్వాలు ఎక్కువ ఎఫర్ట్స్ చేపట్టాలి. దిస్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ది అరెస్ట్ ఆఫ్ 68 తమిళనాడు ఫిషర్మెన్ బై ద శ్రీలంకన్ అథారిటీస్ బిట్వీన్ December 18 and 20 and the impounding of 10 boats for poaching in territorial waters have again raised concerns about the fate of men. చూసారా, ఇక్కడ పెద్ద సమస్య. శ్రీలంకకి మరియు మన తమిళనాడుకి మధ్యలో ఒక చిన్న సమస్య ఉంది. సమస్య ఏంటి, తమిళనాడు ఫిషర్మెన్ ఆ హిందూ మహాసముద్రంలో ఫిషింగ్కి వెళ్ళినప్పుడు తెలియకుండా శ్రీలంకన్ టెరిటోరియల్ వాటర్స్లోకి ఎంటర్ అయిపోతున్నారు. సో మనకి ఏమవుతుందంటే UN క్లాజ్ అని ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అని. సో ఈ UN క్లాజ్ ప్రకారం ప్రతి దేశానికి కూడా కొంత భూభాగం వరకు, అంటే కొంత సీ పైన కూడా కొంతవరకు హక్కులు ఉంటాయి. ఆ భాగంలోకి వేరే కంట్రీ వాళ్ళు ఎంటర్ అవ్వకూడదు. ఇప్పుడు శ్రీలంకన్ టెరిటోరియల్ వాటర్స్ లోకి మన ఇండియన్ ఫిషర్మెన్ తెలియకుండా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఆ బోట్స్ ని సీజ్ చేస్తారు. ఇక్కడ ఇంపౌండ్ అంటే మీనింగ్ ఏంటి, సీజ్. అఫీషియల్ గా సీజ్ చేసేసి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం. ఎందుకంటే పోచింగ్ చేస్తున్నారు, ఇది మా ప్రాంతానికి చెందినవి, మా టెరిటోరియల్ వాటర్స్ చెందినవి, ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ మీరు చేయకూడదు, యు ఆర్ పోచింగ్ హియర్. ఇల్లీగల్ గా వేటాడడాన్ని మనం ఏమంటాం, పోచింగ్ అంటాం. అది యాక్సెప్టెడ్ కాదు.
రైట్, ఎలా మీరు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో ఇట్ హాస్ రేస్డ్ కన్సర్న్స్ అబౌట్ ద ఫేట్ ఆఫ్ ద మ్యాన్. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ 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 ఫ్యూచర్ ఏంటి అనే విషయంలో మనకి కొన్ని కన్సర్న్స్ రేస్ చేసింది. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ కంఫర్ట్ and relief that Indian High Commission in Sri Lanka is working to secure their early release. It is a matter of comfort and relief that Indian High Commission in Sri Lanka. So Sri Lanka lo ఉన్న Indian High Commission ఏం చేస్తుంది, ఎస్ వాళ్ళని తొందరగా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ప్రయత్నం చేస్తుందనే విషయం ఎస్ మనకి ఇట్ ఈస్ గివింగ్ అస్ సమ్ కంఫర్ట్ అండ్ రిలీఫ్. పర్లేదులే వాళ్ళని వదిలేయట్లేదు గాలికి, ఇండియన్ హై కమిషన్ ప్రయత్నం చేస్తుంది అనే విషయం మనకి ధైర్యాన్ని ఇస్తుంది. The Tamil Nadu Chief Minister M.K. Stalin, in his communication to the External Affairs Minister S. Jaishankar on Monday, has underscored the need to get back 75 fishing boats from Sri Lanka. 75 fishing boats Sri Lanka ఆధీనంలో ఉండిపోయాయి. ఫిషింగ్ బోట్స్ అంత చీప్ కాదమ్మా, దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. అవి శ్రీలంక దగ్గర వాళ్ళు సీజ్ చేశారు, ఇంపౌండ్ చేసేసారు. వాటిని కూడా తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని ఈయన నొక్కి చెప్పారు. అండర్స్కోర్ అంటే ఒక విషయాన్ని స్ట్రెస్ చేసి చెప్పడం, నొక్కి చెప్పడం. Fishermen from Tamil Nadu getting arrested and released later has become a routine affair. తమిళనాడు ఫిషర్మెన్ అరెస్ట్ అవ్వడం మళ్ళీ తర్వాత రిలీజ్ అవ్వడం అనేది ఒక రొటీన్ అఫేర్ అయిపోయింది. బట్ దేర్ హ్యావ్ బీన్ కేసెస్ ఆఫ్ డెత్స్. కానీ కొంతమంది కొన్నిసార్లు చనిపోవడాలు కూడా మనం చూస్తున్నాం. అరెస్ట్ చేయడం, రిలీజ్ చేయడం వరకు పర్లేదు, కానీ చనిపోవడాలు అనేవి మనకి ఇబ్బంది పెట్టే అంశాలు. ఇన్ January 2021, 4 fishermen from Ramanathapuram district lost their lives after their vessel collided with the Sri Lankan naval craft. వీళ్ళ వెసల్ ఏమో అంటే వీళ్ళ యొక్క బోట్ ఏమో శ్రీలంకన్ నేవల్ క్రాఫ్ట్ ని కొలైడ్ చేసినప్పుడు 4 ప్రాణాలను కోల్పోవడం అనేది జరిగింది. దేర్ వాజ్ ఎ సిమిలర్ కేస్ ఇన్ అక్టోబర్, కొలైడ్ అంటే గుద్దేయడం, ఇన్ విచ్ ఎ ఫిషర్మ్యాన్ డైడ్. అక్టోబర్లో కూడా ఇంకో ఫిషర్మ్యాన్ చనిపోయాడు. ఇలాగే దిస్ ఈజ్ వై ది పాక్ బే ఫిషింగ్ డిస్ప్యూట్ నీడ్స్ రెజల్యూషన్. సో పాక్ బే అంటే మీకు తెలిసిందే కదా, శ్రీలంకకి మరియు ఇండియాకి మధ్యలో ఉన్న సన్నని దాన్ని మనం పాక్ స్ట్రైట్ అంటాం. వి కాల్ ఇట్ పాక్ స్ట్రైట్. సో మీరు ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో you will mention the difference between strait, bay and gulf. Gulf ki, bay ki, strait ki ఉన్న డిఫరెన్స్ ఏంటని కామెంట్ సెక్షన్ లో రాయండి. ఓకే, మీరు గూగుల్ చేసినా పర్లేదు, ఎలా చేసినా పర్లేదు, అర్థం చేసుకొని ఐ వాంట్ యూ టు మెన్షన్ ఇట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ గల్ఫ్, స్ట్రైట్ అండ్ బే? ఈ మూడింటికి డిఫరెన్స్ అనేది రాయండి. సో ఇక్కడ ఫిషింగ్ చేయొచ్చా చేయకూడదా, మన వాళ్ళు ఎంతవరకు వెళ్ళొచ్చు అనే డిస్ప్యూట్ అనేది ఎప్పటి నుండి జరుగుతుంది. దానికి రెజల్యూషన్ అనేది ఇమీడియట్ గా కావాలి, లేకపోతే ఇలాంటి చావులు మనం చూడాల్సి వస్తుంది. ద ఫ్యాక్ట్ దట్ మెనీ రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ at the levels of fishermen and the governments of the two countries have not led to any tangible improvement in the situation should not deter the pursuit of sustained engagement to sort out a problem that involves humanitarian and livelihood issues. బ్యూటిఫుల్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, ఎన్ని రౌండ్స్, ఇప్పటికే చాలా రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ జరిగాయి. ఎవరికి? ఫిషర్మెన్ లెవెల్లో జరిగాయి, గవర్నమెంట్ అఫీషియల్ లెవెల్స్ లో కూడా జరిగాయి బిట్వీన్ ద టూ కంట్రీస్. ఇన్ని లెవెల్స్ ఆఫ్ డిస్కషన్ జరిగాయి అన్న విషయం, ఇన్ని జరిగినప్పటికీ కూడా ఇట్ హ్యాస్ నాట్ లెడ్ టు ఎనీ టాంజిబుల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సిచ్యువేషన్ లో మన కంటికి కనిపించేలాగా, అంటే మనం ఫీల్ అవ్వగలిగేలాగా, అరే పరిస్థితులు మారేరా, 4 రోజుల క్రితం ఇలా ఉండేది ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది అంటే సంథింగ్ యూ కెన్ ఫీల్. అలాంటి దాన్ని మనం టాంజిబుల్ అంటాం. టాంజిబుల్ ఈజ్ సంథింగ్ యూ కెన్ ఫీల్, యూ కెన్ టచ్, యూ కెన్ ఫీల్, యూ కెన్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ టాంజిబుల్. అంటే మనకు కనిపించే ఇంప్రూవ్మెంట్ ఏమి ఇన్ని డిస్కషన్ జరిగిన తర్వాత కూడా రాలేదు అనే నిజం ఏదైతే ఉందో అది ఇట్ షుడ్ నాట్ డిటర్ ది పర్సూట్ ఆఫ్ సస్టైన్డ్ ఎంగేజ్మెంట్. అంటే ఎన్నిసార్లు చేసినా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు కదా అనే విషయం మైండ్ లో పెట్టుకొని మనం ఈ ఇష్యూని సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఆపకూడదు. ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లం ఇది? ఇట్స్ ఎ ప్రాబ్లం దట్ ఇన్వాల్వ్స్ హ్యుమానిటేరియన్ అండ్ లైవ్లీహుడ్ ఇష్యూస్. లైవ్లీహుడ్ అంటే జీవన ఆధారానికి సంబంధించిన ఇష్యూస్, హ్యుమానిటేరియన్ ఇష్యూస్ కూడా మానవతా దృక్పథానికి సంబంధించినవి, అలాగే బతుకు తెరువుకు సంబంధించిన అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకేం కావాలి? సస్టైన్డ్ ఎంగేజ్మెంట్. సస్టైన్డ్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ కంటిన్యూడ్, సంథింగ్ దట్ కంటిన్యూస్. అంటే ఈ రోజు మాట్లాడి రేపు ఆపేసి కాకుండా కంటిన్యూస్ గా వాళ్ళు ఎంగేజ్ చేయాలి. అంటే అక్కడ అథారిటీస్ తో మన వాళ్ళు మాట్లాడుతూ ఉండాలి. ఈ రోజు సొల్యూషన్ దొరకపోయినా రేపన్నా దొరికిద్దన్న హోప్ ఉంటుంది. పర్సూట్ అంటే ఫాలో అవ్వడం అనమాట.
ఈ సస్టైన్డ్ ఎంగేజ్మెంట్ కోసం అన్వేషణ జరుగుతూనే ఉండాలి, ఫాలో జరుగుతూనే ఉండాలి, ఇంప్లిమెంటేషన్ చేస్తూనే ఉండాలి. అది ఆగకూడదు. డిటర్ అంటే అర్థం ఏంటి? డిస్కరేజ్. డిటర్ అంటే మీనింగ్ ఏంటి? డిస్కరేజ్. అంటే ఇప్పటి వరకు ఏ సొల్యూషన్ దొరకలేదన్న విషయం మనల్ని డిస్కరేజ్ చేయకూడదు. ఏ విషయంలో? సస్టైన్డ్ ఎంగేజ్మెంట్ తో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చేసే ప్రయత్నం, అన్వేషణ నుండి మనల్ని అది డిస్కరేజ్ చేయకూడదు. We should continue and try to find a solution. The bone of contention between the two countries has been the use of bottom trawlers by Tamil Nadu fishermen, a practice opposed in Sri Lanka's northern province. On the ground, the trawling damages the marine ecosystem. Cheppanga starting lone very beautiful sentence. బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే అర్థం ఏంటి? రెండు దేశాలకి మధ్యలో, రెండు ప్రాంతాల ప్రజలకి మధ్యలో ఉన్న ప్రధానమైన సమస్య. ఫర్ ఎగ్జాంపుల్, కాశ్మీర్ ఈజ్ ద బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ప్రధానమైన సమస్య ఏంటి? ఎక్కడి నుంచి వివాదం అనేది రాజుకుంటుంది అంటే కాశ్మీర్. అలాగే ఇప్పుడు ఇండియన్ ఫిషర్మెన్ కి శ్రీలంకకి వస్తున్న ఈ ప్రాబ్లంలో మెయిన్ వివాదానికి కారణభూతమైన అంశం ఏది అంటే ట్రాలింగ్. ట్రాలింగ్ అనేది శ్రీలంకలో అపోజ్డ్, ప్రాక్టీస్ అపోజ్డ్ ఇన్ శ్రీలంక. ఎందుకని? అది మెరీన్ ఎకోసిస్టమ్ దెబ్బతీస్తుంది. మీకు చెప్పాను కదా, మీకు ఇమేజ్ కూడా చూపించాను. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. సో దీనివల్ల చేపలతో పాటు టార్గెట్ సెగ్మెంట్ తో పాటు నాన్ టార్గెట్ సెగ్మెంట్ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అది మంచిది కాదు. అది శ్రీలంక అపోజ్ చేస్తుంది. దిస్ ప్రాక్టీస్ హెస్ బీన్ బ్యాన్డ్ ఇన్ శ్రీలంక అండ్ దెర్ హ్యావ్ బీన్ యాజిటేషన్స్ ఫర్ స్ట్రింజెంట్ ఎన్ఫోర్స్మెంట్ అన్నలా. దాన్ని బ్యాన్ చేశారు. దీన్ని స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేయాలని శ్రీలంకలో యాజిటేషన్స్ కూడా నిరసన జరుగుతున్నాయి. More than anything else, the fishermen of Tamil Nadu should take into account the fact that their counterparts on the other side of the Palk Strait are still struggling to pick up the threads of their lives after a brutal civil war. Very important sentence. Very important sentence. దీని అర్థం ఏంటంటే, మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ద ఫిషర్మెన్ ఆఫ్ తమిళనాడులో ఉన్న ఫిషర్మెన్ షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్, దృష్టిలోకి తీసుకోవాలి ఏ విషయాన్ని? ద ఫ్యాక్ట్ దట్ దేర్ కౌంటర్ పార్ట్స్, అంటే అటువైపు పాక్ స్ట్రైట్ కి అటువైపు శ్రీలంక వైపు ఉన్న ఫిషర్మెన్ పరిస్థితిని కూడా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా మన వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. ఎటువంటి ఫిషర్మెన్ వాళ్ళు? దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు పికప్ ద థ్రెడ్స్ ఆఫ్ దేర్ లైఫ్స్. శ్రీలంకలో ఈ సివిల్ వార్ అంటే మనకి శ్రీలంక అంతర్యుద్ధాలు అన్నమాట ఇవన్నీ. శ్రీలంక ప్రజలకి, తమిళులకి, అక్కడున్న శ్రీలంకన్ ఆర్మీకి మధ్యలో జరుగుతున్న యుద్ధాల వల్ల నలిగిపోయారు చాలా మంది. సివిల్ వార్ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రూటల్ అంటే క్రూరమైన. ఇలాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు పికప్ ద థ్రెడ్స్, అంటే మళ్ళీ నార్మల్ లైఫ్ ని వాళ్ళు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక ఇడియం. పికప్ ద థ్రెడ్స్ అంటే అక్కడ అర్థం ఏంటి? ఇట్ ఈజ్ అన్ ఇడియం. ఇట్ మీన్స్ వాట్? ఇట్ మీన్స్ టు రెస్యూమ్ సంథింగ్ దట్ హాస్ బీన్ ఇంటరప్టెడ్. అంటే లైఫ్ డిస్రప్ట్ అయింది, అంతరాయం కలిగింది. నార్మల్ లైఫ్ ఈ వార్ వల్ల ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారు. అది వాళ్ళ పరిస్థితి. అలాంటి స్ట్రగుల్లో అటువైపు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మన ఇటువైపు ఉన్న శ్రీలంకన్ తమిళ్స్, మన ఇండియన్ తమిళనాడులో ఉన్న ఫిషర్మెన్ వాళ్ళ గురించి ఆలోచించాలి. గివెన్ దట్ an ambitious 1600 crore scheme of replacing in 3 years 2000 bottom trawlers with deep sea fishing boats equipped with long lines and gill nets continues to be a disappointment. Both the central and Tamil Nadu governments need to take up fresh initiatives to get the fishermen on board. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, బాటమ్ ట్రాలర్స్ మన వాళ్ళు కొనేసారు ఆల్రెడీ, 2000 వరకు ఉన్నాయి. ఇప్పుడు అది వద్దు అంటే మరి వాళ్ళ దగ్గర ఉన్నది అదే, అది వాళ్ళు రీప్లేస్ చేయలేరు. మరి ఎవరు చేయాలి? గవర్నమెంట్ రీప్లేస్ చేయాలి. దానికి 1600 కోట్లు ఖర్చు అవుతుంది. అర్థమవుతుంది? డీప్ సీ ఫిషింగ్ బోట్స్ మరియు ఎక్విప్డ్ విత్ లాంగ్ లైన్స్, గిల్ నెట్స్. సో బాటమ్ ట్రాలర్స్ బదులు గిల్ నెట్స్ ఎలా ఉంటాయి? వీటిని గిల్ నెట్స్ అంటాం. దీస్ కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ చూడండి, మీకు సీ ఫ్లోర్ వరకు వెళ్ళలేదు, సీ ఫ్లోర్ వరకు వెళ్లకుండా చేసేవి గిల్ నెట్స్. ఇలాంటివి వాటితో మీకు వాటిని రీప్లేస్ చేస్తామని చెప్పి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, కానీ అది ఎప్పటికీ పూర్తి అవ్వలేదు. ఇట్ కంటిన్యూస్ టు బి ఏ డిసప్పాయింట్మెంట్. బోత్ ద సెంట్రల్ అండ్ తమిళనాడు గవర్నమెంట్ నీడ్ టు టేకప్ ఫ్రెష్ ఇనిషియేటివ్, కొత్త ఇనిషియేటివ్స్ టేకప్ చేసి టు గెట్ ఫిషర్మెన్ ఆన్ బోర్డ్. ఫిషర్మెన్ ని మళ్ళీ ఇటువైపు బాటమ్ ట్రాలింగ్ గివప్ చేసేసి గిల్ నెట్స్ ని ఉపయోగించేలా చేయడానికి వాళ్ళు ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. ద మెయిన్ రీజన్ ఫర్ ఫెయిల్యూర్, ఎందుకు అది ఫెయిల్ అయింది అంటే, ఈజ్ ద కాంపోనెంట్ ఆఫ్ కాస్ట్ టు బి బోర్న్ బై ఫిషర్మెన్. ఫిషర్మెన్ ఎంత భరించాలి అనే విషయంలో ఫెయిల్ అయింది. ఎందుకంటే వీళ్ళు ఏమంటారంటే, ఒక యూనిట్ కాస్ట్ 80 లక్షలు,
80 లక్షల్లో 30% ఫిషర్మెన్ భరించాలి, రిమైనింగ్ గవర్నమెంట్ భరిస్తానని చెప్పింది. ద 2 గవర్నమెంట్స్ టేక్ కేర్ ఆఫ్ ద రిమైనింగ్ 70%. అయినప్పటికీ ఫిషర్మెన్ ఆ 30% భరించడానికి కూడా ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అపార్ట్ ఫ్రమ్ ఇంక్రీజింగ్ ద యూనిట్ కాస్ట్ అట్లీస్ట్ 1.2 crores, which will be at the same level as that of a similar scheme under the Pradhan Mantri Matsya Sampada Yojana, the governments must increase their share of subsidy. ఇక్కడ ఏమంటారంటే యూనిట్ కాస్ట్ అంటే 80 లక్షలు ఇస్తాము, అందులో 30% 80 లక్షలు యూనిట్ కాస్ట్, 30% మీరు పెట్టండి, 70% మేము పెడతాం గవర్నమెంట్ ఉంటుంది. ఏమిస్తారు వాళ్ళు? స్పీడ్ బోట్స్ ఇస్తారు, డీప్ సీ ఫిషింగ్ బోట్స్ ఇస్తారు, ఎక్విప్డ్ విత్ లాంగ్ లైన్స్ ఆఫ్ గిల్లెట్స్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే అది సరిపోదు, యూనిట్ కాస్ట్ ని 1.2 crores కి పెంచాలంటే ఇంకా కొంచెం అడ్వాన్స్ వస్తాయి. దాంట్లో మళ్ళీ ఇంకేంటంటే గవర్నమెంట్ తన సబ్సిడీ 70% సబ్సిడీ చేసింది, అది ఇంకా పెంచాలి అని చెప్పి అంటున్నారు. మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో కూడా ఇలాంటివి ప్రపోజ్ చేశారు, అందులో 1.2 crores వరకు ఇస్తామని చెప్పారు. సో ఇక్కడ కూడా అలాంటివి మీరు ఇవ్వండి అండ్ సబ్సిడీ కూడా పెంచండి అని చెప్పి అంటున్నారు. దే షుడ్ ఆల్సో మోటివేట్ ద ఫిషర్మెన్ టు అడాప్ట్ సీ కేస్ ఫార్మింగ్. చూడండి ఇక్కడ ADAPT, ADOPT. అడాప్ట్ అంటే పరిస్థితులకు తగ్గట్టుగా మారడం, వాతావరణానికి తగ్గట్టుగా, మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవడాన్ని అడాప్ట్ అంటాం. అడాప్ట్ అంటే ఇంప్లిమెంట్, ఫాలో అని అర్థం. ఇంప్లిమెంట్, ఫాలో, ఇంకో మీనింగ్ దత్తత తీసుకోవడం, పిల్లలు దత్తత తీసుకోవడం అడాప్షన్ అంటాం. ఐఎమ్ అడాప్టింగ్ ద పాలసీ అంటే ఈ పాలసీని మనం ఫాలో అవుతున్నాం అని అర్థం. సీ కేస్ ఫార్మింగ్ ఫాలో అవ్వాలి, సీ ఓషన్ ర్యాంచింగ్ ఫాలో అవ్వాలి. సీ కేస్ ఫార్మింగ్ అంటే అర్థం ఏంటి? బొమ్మ చూస్తే మీకు తెలిసిపోతుంది. చూడండి ఇలా అనమాట. సముద్రంలో మనం ఇలాగా సముద్రంలోనే ఫిషింగ్ చేయండి. మన చేపల చెరువులు ఎలా మెయింటైన్ చేస్తారో సముద్రంలోనే ఒక పర్టికులర్ ఏరియాలో ఒక ఇలా నెట్ పెట్టేస్తారు. నెట్ పెట్టేసి ఆ లోపల మనం ఫిష్కి ఎనఫ్ స్పేస్ ఉంటుంది తిరగడానికి, కానీ ఆ లోపలే తిరుగుతూ ఉంటాయి. అవి ఒకసారి పెరిగిన తర్వాత అంటే చిన్న చిన్న చేప పిల్లలు వేస్తారు, అవి పెద్ద అవుతాయి. వాటికి మధ్యలో రైతులేమో వాళ్ళ బోట్ల పైన వెళ్ళి ఏం చేస్తారంటే అందులో వాటికి ఫుడ్ గట్రా వేస్తూ ఉంటారు. చేపల చెరువులు ఎలా పెంచుతామో సముద్రంలోనే మెయింటైన్ చేసే చేపల చెరువులు ఇవి. అలాంటి వాటిని సీ కేస్ ఫార్మింగ్ అంటాం. ఇలాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే దూర ప్రాంతాలకు వెళ్ళక్కర్లా, ఉన్న ప్రాంతాల్లోనే సముద్రంలోనే వాళ్ళు పెంచుకోవచ్చు. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే ఓషన్ రాంచింగ్. ఓషన్ రాంచింగ్ అన్నారు. ఓషన్ రాంచింగ్ అంటే అర్థం ఏంటంటే మనకి ల్యాబొరేటరీలో అంటే బయట చేప పిల్లల్ని పెంచడం. చేప పిల్లల్ని ఎక్కడ పెంచుతారు? బయట, సముద్రంలో కాదు, బయట పెంచుతూ, వినండి పూర్తిగా, చేప పిల్లల్ని మనం ల్యాబొరేటరీ ఎన్వైరన్మెంట్ లో బయట పెంచుతూ, చిన్న పిల్లల్ని ఒక సర్టెన్ సైజ్ వచ్చాక మనం బయట పెంచలేం, అప్పుడు సముద్రంలో విడిచిపెట్టడం, దాన్ని రాంచింగ్ అంటాం. సీ ఆర్ ఓషన్ రాంచింగ్ అంటే చిన్న ఎర్లీ స్టేజ్ లో బయట పెంచుతూ తర్వాత అందులో విడిచిపెట్టాలని మనం రాంచింగ్ అని చెప్పి అంటాం. ఇలాంటి పనులు చేయాలి, ఇలాంటి మెథడ్స్ చేయాలి కబాయి అని చెప్పి అంటున్నారు. Such an approach is essential as the fishermen find it hard to restrict themselves to India's territorial waters. ఇది ఎందుకు అవసరం అంటే మనకి పాక్ స్టేట్ అనేది చాలా తక్కువ ఏరియా, మీకు తెలుసు కదా, శ్రీలంకకి ఇండియాకి మధ్యలో క్యాప్ ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది. అందులో ఆ తక్కువ స్పేస్ లోనే మేము ఫిషింగ్ చేయాలంటే కష్టం అవుతుంది. ఇక్కడ దొరకాలి ముందుకు వెళ్ళిపోతారు, శ్రీలంక ఏరియాలోకి వెళ్ళిపోతున్నారు, దెబ్బలు తింటున్నాం. అందుకనే మన ఏరియాలోనే ఇంకా చేపలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలాగా ఇలాంటి అప్రోచ్ మనం ఫాలో అవ్వాలి. సీ కేస్ ఫార్మింగ్, సీ ఓషన్ రాంచింగ్ అనేది చేయాలి, సిఆర్ ఓషన్ రాంచింగ్ చేయాలి. గివెన్ ద లిమిటెడ్ మెరీన్ వెల్త్, లిమిటెడ్ స్పేస్ ఉంది, అక్కడ ఉన్న చేపలు కూడా తక్కువ కాబట్టి, అండ్ ఏరియా ఇండియన్ సైడ్ ఉన్న ఏరియా కూడా తక్కువ కాబట్టి. బట్ ద ప్రయారిటీ నౌ ఫర్ న్యూ ఢిల్లీ షుడ్ బి ఇన్ సెక్యూరింగ్ ద స్విఫ్ట్ రిలీజ్ ఆఫ్ 68%. ఓవరాల్ గా ఇది సొల్యూషన్. కానీ ఇమీడియట్ ప్రయారిటీ ఏంటంటే 68 ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో ప్రెసెంట్ వాళ్ళని మనం రిలీజ్ చేయించాలి. అది ఇమీడియట్ ప్రయారిటీ ఆఫ్ ఇండియా. I hope it's clear to all of you. Take care. Bye.